నూనె షో 100 బేరం మాట్లాడుతున్నావా? మరి ఒక వారం కూడా ఆడిన సినిమాకి టైటానిక్ రేట్ చెప్తున్నా. అల్లు అరవింద్ దగ్గర వ్యాపారం నేర్చుకున్నవాడిని. గబ్బర్ సింగ్ తో నువ్వు ఎంత సంపాదించావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వెంత అరిచి గీ పెట్టినా ఈ సినిమా నువ్వు అడిగిన రేటుకి నేను ఇవ్వనయ్యా. గురు నువ్వు అనుకుంటే ఏదైనా కుదురుతుందబ్బా. ఎలా కుదురుతుంది? డబ్బులు ఎవడేస్తారయ్యా? నేను ఇస్తా గురు. బేవరసగాళ్ళు 2 ప్రింట్లు ఉన్నాయి, తీసుకుంటావా? ఆ సినిమా ఒక్కరోజు కూడా ఆడదు గురు. తలలో తీసే మొనగాడు ప్రింట్ వస్తుందా? ఓ వచ్చిందా? ఏదో ఒకటి చెప్పాడవయ్యా గురు. మనిషి మృగం న్యూస్ షో వేసుకుంటావా? దాన్ని ఎవరు చూస్తాడయ్యా గురు. నేను అడిగిన సినిమా చెప్పబోయా బాబు, పుణ్యం ఉంటది. నువ్వు అడిగే రేట్ ఇంటర్వెల్ వరకే సినిమా వస్తుంది. ఇస్తాను, తీసుకెళ్ళి వేసుకో. ఆ ఒడిస్సా మనకు వర్కౌట్ కాలేదు. అవును, అందుకే ఇక్కడికి వచ్చేసాను. సరే ఓకే. రండి సార్, జీకే సార్ రండి. ఈ ప్లేస్ ఓకేనా? పట్టుబడకుండా ఉన్న ఈ రూమే పట్టుబడిన ఇలాంటి రూమే. సినిమాలమ్మే ఆఫీసులో నా కథ కూడా సినిమాలాగే ఉంది. చాలయ్యా, ఇక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయినా పెట్టుండొచ్చు కదా. ఇందులో క్యాష్ ఉంది. ఎలక్షన్లు వచ్చే వరకు కాస్త వెయిట్ చేయి. నువ్వు దొరికితే నేను దొరికినట్టే. పట్టుబడితే నోరు తెరుస్తానా? సుధారాణి గురించి నీకు తెలీదు. ఇంజెక్షన్ ఇచ్చి నోరు తెరిపిస్తుంది. సుధారాన్ని నోరు మూయించొచ్చు, కానీ సార్ మాజీ పెళ్ళాం కదా. హోమ్ సెక్రటరీ వాళ్ళ హోంలో చేయేస్తే అదే తన కూతురు. వద్దన్నారావు, తను నా కూతురు. తన ద్వారా ఓ ఆట ఆడిస్తాను. సుధారాన్ని రిజైన్ చేసి పోతుంది. ఏంటి? తర్వాత మాట్లాడతాను. హలో ఆంటీ, దీపికని ఎవరో కిడ్నాప్ చేశారు. వాట్? అవునంటీ. ఏడవకుండా చెప్పు. దీపికని ఎవరో కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేశారా? ఏంటి అప్పుడు వీళ్ళకి ఎలా తెలిసింది? అయ్యో, ఏమండి ఏమండి? ఏంటి కల్పన? ఎవరో అమ్మాయిని తీసుకుని వస్తున్నారు. తలుపు ఇవయ్యా, తలుపు. రాణి, ఇలా రామా. ఈ గదిలో పద. అయ్యో, ఏమండి? ఏమిటండి ఇది? పిల్లాడు చూస్తే ఇక్కడ లేడు. పిల్లేంటి ఇంట్లోకి తీసుకొచ్చారు? నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యో, ఏంటి 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 కంగారు పడద్దు. ఈ వస్తువు ఇక్కడే ఉంటుంది. 3 గంటల తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తా. ఏంటి వస్తువా ఇది? నాకు అన్ని వస్తువులే అన్నారు. ఇవన్నీ మాకు అలవట్లేదు అన్నారు. ఏయ్, క్లోరోఫామ్ ఇంకో 2 గంటలు పనిచేస్తుంది. నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. హలో హలో, కంట్రోల్ రూమ్. ఏంటి ఇంత రేట్? లేదు సార్, చేస్తాం. తొందరగా కానివ్వండి. హోమ్ సెక్రటరీ కూతురమ్మా. అలాగే సార్. హలో ఎస్, ఇదిగోండి. హలో సార్, చెక్ చేస్తాం సార్. చేయండి అయ్యా. ఏంటి సార్? ఓకే బాయ్. వస్తాడా? ఓయ్ సైబర్ క్రైమ్, ఈమెయిల్ చేసావు, ఫాలో చేసావు, ఇప్పుడు కిడ్నాప్ కూడా చేసావు. ఏంటి? చెప్పు, దీపిక ఎక్కడ ఉంది? సార్ ఏం సార్ ఇది? మీతో పెద్ద టార్చర్ గా ఉంది. దీపిక తెలుపు నలుపు కూడా నాకు తెలియదు సార్. సార్, క్రిమినల్స్ అందరూ ముందు తెలియదనే చెబుతారు. తెలుసు అని చెప్తే క్రిమినల్ కాదని ఒప్పుకుంటారా? అలా చెప్తే ఎక్కడ దాచించావని ప్రశ్నిస్తాను. ఓ అవును సార్, మీ దీపికని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మా ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నాను. రండి చూపిస్తాను. రా చూద్దాం. ఏ టీ మహేష్, అల్లో వండుకుంటూ వెళ్ళిపోతున్నా. దానికే సార్ వెళ్తున్నాను. అందరూ రండి, త్వరగా రండి. పబ్లిక్ ఎవరిని లోపలికి వదలకండి. లోపల వాళ్ళని ఎవరిని బయటికి వెళ్ళకండి. ఓకే? ఏం చేయాలో ఏంటి కల్పన సడన్ గా పరిగెడుతున్నాడు? లోపల చెక్ చేయండి. మల్లికార్జునరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్.
మీ ఇంటిని సర్చ్ చేయాలి. నువ్వు అటు వెళ్ళి చూడు. వాడిని పట్టుకున్నారా? వాడిని పట్టుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఎక్కడ? నువ్వు పైకి వెళ్ళి చూడు. ఐ గాట్ చెప్తున్నా వినకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళాడు సార్. మీరు వాడిని కరెక్ట్ గా పెంచలేదు. చూస్తుంటే మేమే కన్నవాళ్ళమని చెప్పేలా మరి ఉన్నారే. నిజం అదేగా. నిజంగా జరిగింది Will you ఏంటంటే please shut up? చూడండి సార్. ఏంట్రా హోమ్ సెక్రటరీ కూతుర్నే కిడ్నాప్ చేస్తావా? సార్ ధైర్యంగా ఇంట్లోనే దాచిపెడతావా? సార్ నాకే ఇక నువ్వు తప్పించుకోలేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.